నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సజ్జల రామకృష్ణారెడ్డి వాస్తవాలు చెప్పేస్తున్నారు. సూటిగా కాకుండా సూచనలు, సలహాలంటూ రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారం చేపట్టే అవకాశం లేదని పార్టీ క్యాడర్ను ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారు. గెలుపు వాటములపై బెట్టింగులకు పాల్పడి నష్టపోవద్దంటూ పార్టీ కార్యకర్తలకు సూచనలు ఇస్తున్నారు, సలహాలు చెబుతున్నారు. తద్వారా వైసీపీ గెలిచే అవకాశాలు మృగ్యమని వారికే సంకేతాలు పంపిస్తున్నారు. అదే సమయంలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగలేదని, పోలీసులు తెలుగుదేశం కూటమికి కొమ్ము కాశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. సాధారణంగా పోలీసులు అధికారంలో ఉన్న తమకు కాకుండా విపక్ష కూటమికి కొమ్ము కాశారని చెప్పడం అంటే తమకు ఓట్లు పడలేదని అంగీకరించడమేనని, ఇలాంటి మాటలన్నీ సాధారణంగా ఓడిపోయే పార్టీ సాకులు వెతుక్కునే ప్రయత్నంగా చెప్తుందని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే సజ్జల అక్కడితో ఊరుకోకుండా పరిస్థితులను చూస్తుంటే ఓట్ల లెక్కింపు కూడా సక్రమంగా జరుగుతుందని అనిపించడం లేదంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మాటలు చెప్పడానికి ముందు వరకు, అంటే పోలింగ్ కు ముందు వరకు కూడా ఎన్నికల ప్రక్రియ అంతా తమ గుప్పెట్లో ఉంచుకోవడానికి సజ్జల వైసీపీ చేయని ప్రయత్నాలు లేవు. అవి ఫలించలేదని పోలింగ్ ప్రక్రియను గమనించిన వారికి స్పష్టంగానే అర్థమైపోతోంది. ఇంకా అర్థం కాని వారు ఎవరైనా ఉంటే వారికి అర్థమయ్యేలా సజ్జలు చెబుతున్నారు. ఇన్ని ఆరోపణలు, నిష్ఠూరాలు వేస్తూ ఎన్నికల ప్రక్రియ సరిగ్గా జరగలేదని, ఎన్నికల సంఘం, పోలీసులు విపక్ష తెలుగుదేశం కూటమికి వత్తాసు పలికారని ఆరోపణలు గుప్పిస్తున్న సజ్జల చాలా జిల్లాల్లో అధికారులు చాలా వరకు వైసీపీకే కొమ్ము కాసిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే విమర్శిస్తున్నారు. అయినా అధికార పార్టీ అయి ఉండి దాడులకు వైసీపీ తెగపడిందంటే ఆ పార్టీకి గెలిచే అవకాశం లేదన్న విషయం పోలింగ్ రోజే స్పష్టమైపోయిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఓటమికి సాకులు వెతుక్కునే క్రమంలో ఎన్నికల సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాలను ఎన్నికల సంఘం అమలు చేసిందని, ఆ పార్టీ ఎలా చెబితే అలా వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు. ఓటమిని అంగీకరించడానికి ఇంతకన్నా ఇంకా చెప్పాల్సింది ఏముందని పరిశీలకులు అనడమే కాదు, వైసీపీ కేడర్ కూడా అదే విషయాన్ని చర్చించుకుంటోంది. ఎన్నికల్లో ఓడిపోతున్నామని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుందని వైసీపీ నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.